పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నగరంలో నిన్న వర్ష బీభత్సం సృష్టించింది. చాలా కాలనీలు మొత్తం కూడా జలమయమయ్యే. ప్రస్తుతం నేను బేగంపేటలోని ప్యాట్నీ నగర్లో ఉన్నాను. ఇక్కడ వరద నీరు అనేది చూడొచ్చు. పెద్ద ఎత్తున చేరుకున్న ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందాలు ఇక్కడికి చేరుకొని వాటర్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. కానీ పెద్ద ఎత్తున ఇటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నారు. మొత్తం ఇటు ఏదైతే వాటర్ ట్యాంక్స్ నుంచి కావచ్చు, మొత్తం పైపుల సహాయంతో మొత్తం వాటిని బయటికి తీసిన పరిస్థితి. ఎక్కడికక్కడ మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున ఇటు చేరుకొని మొత్తం బేగంపేటలో ఉన్నటువంటి ప్యాట్నీ నగర్ మొత్తం కూడా కాలనీ మొత్తం కూడా వరదతో మొత్తం వర్షంతో చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని వీటికి సహాయక చర్యలు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాటిని ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. నిన్న వాళ్ళు రంగంలోకి దిగినప్పటికీ నిన్న నిరంతరంగా వర్షం రావడంతో వాళ్ళకు ఇటు ఆటంకం కూడా కలిగినట్టు కూడా తెలిసింది. ఇటు జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, గతంలో ఈసారి ఇదే హైయెస్ట్గా మొత్తం ఎక్కడికక్కడ వాటర్ మొత్తం కూడా చెరువులతో నిండిపోయినాయి. మీకు అంతరాయం ఏర్పడిందా? ఏ విధంగా సవాల్గా మారింది ఇప్పుడు వాటర్ క్లియర్ చేయడం? మేడం, ఇదైతే ఫస్ట్ టైం మేడం. మేము కంటైన్మెంట్ సిబ్బంది మేము క్లీనింగ్ చేయడానికి వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసింది. అంటే పక్కన నాలా ఉందా ఏంటి మేడం? అంటే పక్కన నాలా ఉంది. మొన్న అది గూల కొట్టినందుకు వాటర్ అంతా ఇక్కడ వచ్చింది. నిన్న రాత్రి కూడా వచ్చారా? నిన్న రాత్రి కూడా చేస్తున్నాం మేడం. నిన్న 3 గంటల నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాం మేడం. ఇక్కడ ఒక్కనే ఉన్నాయి, ఇంకెక్కడైనా ఉన్నాయి వాటర్? ఇక్కడనే ఉన్నాయి మేడం. ఇక్కడ ముందు ఆ బ్యాక్. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున నిన్న అర్ధరాత్రి 3 గంటల నుంచి వాళ్ళు నిరంతరంగా వర్క్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వాటర్ అనేవి ఉంటూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా అంతరాయం ఏర్పడి నిన్న నిరంతరంగా వర్షం రావడంతో వాళ్ళకు అంతరాయం ఏర్పడినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఒక నదిని తలపించే విధంగా ప్రస్తుతం అయితే ఉన్నది. వీటిని క్లియర్ చేసేందుకు ఇటు హైడ్రా టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ మొత్తం కూడా వాటర్లో ఇటు వెహికల్స్ కావచ్చు అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు కార్లన్నీ కూడా ఇక్కడ వాటర్తో తడిసి మొత్తం ఖరాబ్ అయిన సిచ్యువేషన్లో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు చేరుకొని వీటిని క్లియర్ చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. నిన్న ఇప్పుడే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి, నిన్న ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. సో పెద్ద ఎత్తున ఇప్పుడే వాటర్ మొత్తం కూడా దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేసేందుకు కూడా ఇప్పుడు చర్యలు చేపట్టారు. ఇంకా 1 అవర్ పాటు కూడా పట్టే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కరెంట్ పోల్స్ కావచ్చు వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్లు మొత్తం కూడా నీటిలో మునిగిపోతున్న పరిస్థితులు. ఇందులోనే వాళ్ళకి వేరే అవకాశం లేక ఇందులో నుంచే వాళ్ళు వాటర్ నుంచే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు చర్యలు చేపట్టినప్పటికీ వాటర్ పెద్ద స్థాయిలో ఉండడంతో వాళ్ళకు ఒక సవాల్గా మారినట్టయితే మనకు కనిపిస్తుంది. కెరపర్సన్ విజేత కలిసి శిల్పాటివే హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.